నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎస్ డైలీ రీల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు బాగున్నానని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఎంత హ్యాపీనెస్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? నా యూట్యూబ్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? కాదులేదు, చాలా రోజులు అయిపోతుంది అనమాట ఇలా వీడియో తీసి. ఎంత హ్యాపీగా ఉన్నానంటే మాటల్లో అయితే చెప్పలేను అనమాట. డైలీ బ్లాగ్స్ రోజు చేద్దాం అనుకున్నా, కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్, ఇంట్లో పరిస్థితులు, ప్రభావాలు అన్నీ కలిపి నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను అనమాట. ఈరోజు తీయడానికి కారణం వచ్చేసి నేను ఈరోజు వినాయకుని దగ్గర పూజ అయితే చేపించుకుంటున్నాం అనమాట. ఇంకా మా కొత్తింట్లోకి గొక్క తిప్పుకున్నట్ట స్పీడ్గా మాట్లాడితేనే వీడియో అనేది బాగుంటుంది అనమాట. మీరేమో చూస్తారు, వెళ్ళిపోతారు. మనకు వచ్చే వ్యూస్కి ఇంకా వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఇంట్లో పరిస్థితులు కూడా అలా ఉన్నాయన్నమాట. మీ వల్లే నేను యూట్యూబ్ కన్నా మానేస్తే కారణం మాత్రం మీరే అవుతారు, ఖచ్చితంగా అవుతారు చెప్తున్నా. అందుకే కొంచెం హెల్ప్ చేయండి. హెల్ప్ అంటే పెద్ద హెల్ప్స్ ఏమొద్దు, చిన్న లైక్, వీలైతే సబ్స్క్రైబ్, ఇంకా వీలైంది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం. ఇలా అనమాట హెల్పింగ్ అంటే. నాకు ఏదో ₹1 సహాయం చేయమని అడుగుతలేను. మీకు గాన ఓపిక ఉంటే నా వీడియోని మొత్తం చూసి ఒక చిన్న లైక్, వీలైందనుకోండి చిన్న కామెంటు, ఇంకా వీలైందనుకోండి సబ్స్క్రైబు, ఇంకా వీలైందనుకోండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి చూడండి. వీడియో తీసుకోవడానికి కూడా భయపడుకుంటూ తొంగి చూసుకుంటూ తీయాల్సిన పరిస్థితి కారణం మీరే. చల్లండి. ఈరోజు వచ్చేసి అసలు మ్యాటర్ ఏంటంటే, కరెక్ట్గా టైం వచ్చేసి 4 అయ్యిందనమాట. అంటే 4 కాలేదు, ఇంకా 4 కావడానికి ఇంకా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఉందన్నమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము పూజ అయితే చేయించుకుంటున్నాం కాబట్టి ఇంకా నైవేద్యాలు అవన్నీ ప్రిపరేషన్ అయితే ఇంకా కామన్గా నేను షార్ట్స్లలో అన్ని నైవేద్యాలు అయితే షేర్ చేసిన. ఇంకా ఈరోజు ప్రసాదం వచ్చేసి చింతపండు పులిహోర. కాకపోతే చింతపండు పులిహోర ఎప్పుడు నేను వీడియోస్లలో, షార్ట్స్లలో కూడా పెట్టలేదన్నమాట. శనగల ప్రసాదం అయితే పెట్టినా, కాకపోతే ఈరోజు శనగల ప్రసాదము ఇంకా పులిహోర. వీలైందనుకోండి నాకు తీసే టైం దొరికితే మాత్రం ఖచ్చితంగా తీస్తా. ఇంకా లేదనుకోండి లేదు. పొద్దున్నే అయితే ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఇంకా అంటే మా ఇంటి దగ్గర, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పొద్దున్నే పూజ చేస్తారనమాట. కానీ ఇక్కడ అలా కాదంట, సాయంత్రమే పూజ చేస్తారంట గణపయ్య దగ్గర. అందుకనే అయితే నేను ఇంకా ఈరోజు అయితే సాయంత్రమే అయితే చేయించుకుంటున్నాము. కరెక్ట్గా చిన్న పిల్లలే అనమాట. చిన్న పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాదు, ఒక 15 ఇయర్స్, 16, 17, 18 ఈ మధ్యలో ఉన్నారనమాట పిల్లలు. ఇంకా ఆ పిల్లలు వచ్చేసి అక్క ఇవి తీసుకొచ్చుకోవాలి, ప్రసాదాలు ఒక 2 చేసుకునిరా, పండ్లు, పూలు, ఆకులు, ఒక్కలు, ఇంకా ఇవైతే చెప్పిండ్రు అనమాట. అందుకనే ఇంకా ఎంత సాయంత్రం అయినా పూజ చేసుకోకుండా అయితే ఉండలేం కదా ఇంట్లో. అందుకనే అయితే తులసమ్మ దగ్గర కూడా మొత్తం అలికించుకొని చేసుకొని మొత్తం పెట్టేసిన. ఇంకా గుమ్మాలు కూడా చూపిస్తా ఆగండి. ఇంకా గుమ్మాల దగ్గర కూడా ఇలా అయితే మొత్తం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అంతేకాకుండా పూజ రూమ్ కూడా మొన్ననే తిరుపతిలో అయితే ఒట్టి వినాయకుడిని అయితే తీసుకొని వచ్చినాం అనమాట. ఇంకా పొద్దున్నే అయితే పూజ రూమ్లో కూడా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి శనగలు అనమాట ఫుల్గా నానిపోయినాయి, అందుకని ఇట్లున్నాయి అనమాట. ఇంకా ఇప్పుడు దీన్ని అయితే ప్రసాదం కింద అయితే చేయాలి. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా చూస్తూ ఉండండి, బ్లాగ్ అయితే బాగుంటుంది. ఈరోజు శనగలు బాగా నానినందుకు ఇట్లయితే ఉన్నాయన్నమాట. ఇంకా టైం దొరికినట్టల్లా అయితే వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి అన్నానికి పులిహోర అయితే చేస్తున్నాను. ఇంకా బాగా రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయినాను అనమాట. ఇప్పుడు వినాయకుని దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు పూజ అయితే చేసుకోవాలి. చిన్న క్లిప్స్ అయితే తీస్తాను అనమాట, ఎందుకంటే వీలు కాదు కాబట్టి. ఇక్కడ అన్నీ అయితే పెట్టేసుకున్నాం. ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర శనగలు అయితే ప్రసాదంగా చేసుకొని అయితే ఇంకా ఇక్కడికి అంటే గల్లీ వినాయకుడు ఉంటాడు కదా, అక్కడనే పూజ అయితే చేస్తున్నాం. ఈసారి ఎన్నో అనుకుంటాము, నాకైతే నిజంగా ఈసారి అయితే చాలా బాధ అనిపించింది. అందరూ బాగా చేసుకుంటున్నారు. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో ఒక్క వీడియో కూడా లేదే గనిపోయేదాన్ని, చాలా బాధపడ్డా. అంతేకాకుండా కొత్తింట్లోకి వచ్చినాక ప్రతిసారి పూజలు చేసుకుంటూ వినాయకుడు వచ్చిన తర్వాత 5 రోజులు ఇంట్లో కలకలలాడుకుంటూ నైట్ టైం బాగా జాగారాలు చేస్తూ డీజేలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ
ఇంకా ఆ గణపయ్యకు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి నైవేద్యాలు అవన్నీ పెట్టుకుంటూ ఎంత బాగా ఉండేదో. ఈసారి ఇంట్లో ఏదో వెల్తిగా లోటుగా అనిపించింది. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాత్ సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రవాత్ తపోభం విశ్వతో భూత్వా అష్టవింశతిదశాంగుళం పురుష ఏవేదహం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఋతామృతత్వశేషానః విదన్నేనాతిరోహతి ఏతావాన్నస్య మహిమాం అతో జాయాతు శపూరుషః నిజంగా మనం ఏదైనా మనసులో గట్టిగా అనుకున్నాం అనుకోండి, ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈసారి కుదరదు అనుకున్నది ఆ దేవుడే ఇలా పిలిచినట్టు నిజంగా ఇలా అయ్యిందనమాట. ఇంకా నేనైతే గరక మాల తీసుకొని వెళ్ళాను అనమాట. గరక అంటే నేనే చేశాను. ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నా, కానీ ఎక్కడండి, ఇంట్లో పనులు, పిల్లలు, ఇంకా పూజ సామాను అన్నీ చేసుకునే లోపు ఒకటి మిస్ అయిపోతుంది, ఒకటేమో ఇంక వస్తుంది అనమాట. టైం అస్సలు దొరకలేదు, అలా అయిపోయింది. ఇంకా ఏదేమైనా నేను చేయాలనుకున్న పూజ మాత్రం ఖచ్చితంగా చేస్తానో లేదో అని ఫుల్గా అయితే బాధపడ్డాను. ఇంకా ఏదేమైనా ఆ దేవుని ఆశీస్సులతో అయితే ఈసారి ఇంకా ఇలా గల్లీ వినాయకుని దగ్గర అయితే మేమైతే పూజ చేసుకున్నాం. ఇదే హ్యాపీనెస్ తట్టుకోలేమంటే ఇంకా లడ్డు కూడా మా ఇంటికి అయితే వచ్చేసిందనమాట. ఏదేమైనా మనం అనుకున్నవన్నీ జరుగుతా మనం ఎందుకు లేండి, ఆ దేవుని ఆశీస్సులు ఇంతగానం ఉన్నాయా అనిపించింది. నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, ఒక్క కోరిక ఉంది, అది చూడాలి. నెక్స్ట్ ఇయర్ గణపయ్యకు ఇంకా మా ఇంట్లోనే పూజ అంగరంగ వైభవంగా చేసుకున్నప్పటిలోపు నెరవేరుతుందో లేదో చూడాలి. ఏదేమైనా ఆ దేవుడు ఏది ఇచ్చినా ఇయ్యకుండా ఉంటాము. పైన పైన తట్టుకుంటుంది, తట్టుకుంటుంది కొద్దిగా చూసుకొని. పూజ అంతా చేసేసిన తర్వాత నైవేద్యాలు అన్నీ అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా తర్వాత గణపయ్యని అయితే తీసుకొని వెళ్తున్నారు. లడ్డు వేలం పాట ఇప్పుడే జరుగుతుందన్నమాట. మేమైతే లడ్డూని 20,500కి అయితే పాడాము. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. 9 రోజులు పూజలు అందుకొని ఆ లడ్డు మా ఇంటికి వస్తుందని. ఏదేమైనా అన్నీ అనుకున్నట్టు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కూడా మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని, ఆ గణపయ్య బుజ్జ గణపయ్య అందరికీ మంచిగా వరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అవును, ఈసారి వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈసారి నేను అన్ని మిస్ అవుతాను అనుకున్నాను, కానీ అనుకోకుండా అన్ని జరిగిపోయాయి. చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట. ఇంకా నేనే అని చూసుకోవాలి కదా, వీడియో తీసే వాళ్ళు కూడా అనమాట. ఏదో నాకు వచ్చినట్టు తీసుకోవాలి. ఇంకా అంటే యూట్యూబ్ మీద ఎంత ఇష్టం ఉన్నా దాన్ని తీర్చుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. సక్సెస్ వచ్చే వరకు ఈ నిందలు అపవాదులు అన్నీ నాకైతే ఇంకా తప్పవన్నమాట. సక్సెస్ వచ్చిన తర్వాత ఒక్కరొక్కరి సంగతి చెప్తాను. నా మీద ఎవరికి నమ్మకం ఉన్నా లేకున్నా నాకు ఉంటే చాలన్నమాట. ఇంకా అంతేకాకుండా నాకు ఆ దేవుని మీద నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా యూట్యూబ్లో మంచి స్థానంలో నన్ను నిలబెడతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్